రెండేళ్లు పూర్తయ్యాయి కానీ వాటిలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమల్లోకి తీసుకురాలేదు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. మరి ఒకలా అంటే కూటమి ప్రభుత్వం, దానికి తోడు పుత్రుడు దత్తపుత్రుడితో సైతం బీజేపీతో కలిసి ఈరోజు కలిసి ఇచ్చిన ఈ సూపర్ 6 హామీలు ఒకటి కూడా అమల్లోకి రాలేదు. వచ్చిన అరాకొర ఏదైతే ఉందో ఉచిత బస్సు, అది కూడా నేడు మహిళ యొక్క గౌరవం దిగజారిపోయే విధంగా ఈరోజు మన రాష్ట్రంలో అమల్లోకి తీసుకువచ్చారు. మరి గతంలోని మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రం వైపు ప్రతి ఒక్కరు తలెత్తుకుని చూసే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే, నేటి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క రాష్ట్రం కూడా మన వైపు చిన్న చూపు చూసే విధంగా మన రాష్ట్రం ఈ రోజు ఉందని చెప్పడానికి ఆడబిడ్డగా, ఈ రాష్ట్ర ఆడబిడ్డగా చాలా బాధపడుతున్నాను. పథకాలు అబ్బో ఈ స్త్రీశక్తి ఇవి అవి అని చెప్పి అన్ని పథకాలు రాసి నీ ఇంటికి 5 లక్షలు 10 లక్షల రూపాయలు మేము చేరుస్తామని, మళ్ళీ దానికి యు ఆర్ సెలెక్టెడ్, మీకు ఈ గ్యారంటీ కార్డు, మీకు ఎంత డబ్బులు మీకు క్రెడిట్ అయిపోతే మేము అధికారంలోకి వస్తాం అంటే ఏమనుకుంటున్నారు ప్రజలంటే అడుగుతున్నా. ఏం ప్రజలకు మాట లేదనుకుంటున్నావా? ప్రజలు గుర్రలు అనుకుంటున్నావా? ఏం చెప్తే అది నమ్ముతారు అనుకుంటున్నావా అని ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా నించుంటుంది. ప్రజల మాటలు వాళ్ళ గొంతు మేము గలమై ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. పార్టీలకి అతీతంగా అధికారంలోకి వచ్చావు, మాట ఇచ్చావు, తక్షణమే ఏవైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే అమల్లోకి తీసుకురావాలని, ఈ అబద్ధపు బాండ్లు ఏవైతే ఉన్నాయో అవి మా చేతుల మీద కానీ మీ అబద్ధపు హామీలను ఇక్కడే మేము దహనం చేసి మీ అబద్ధపు రాజకీయాలు దుష్ప్రచారం చేస్తున్న రాజకీయాలు మేము ఇక్కడే అంతు కట్టడానికి మొత్తం విజయనగర వ్యాప్తంగా యువతరం, కుర్రోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా, మహిళలు అందరం కలిసి కట్టుగా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మేము ఇక్కడ ఈ దహన కార్యక్రమం చేపడుతున్నాం.